నిన్ను ప్రార్థించడానికి మా ప్రభా మా విన్నపాలను మీ ముందు పెట్టగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం. ఉదయకాలం నుండి మీరు మాతో పాటు ఉండి మా తలంపులు, మా ఆలోచనలు, మా క్రియలు, మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో, మా ప్రయాసలో, మా పరిచర్యలో మీరు మాతో పాటు ఉండి ఈ సాయంకాలం తిరిగి నీ సన్నిధానంలో ఉండగలగటానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంఘంలోని ప్రతి వారు నాయన వారి జీవితంలో మీరు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని నీ సన్నిధానంలో ఉండి నీ వాక్యాన్ని మా ప్రభా సరైన రీతిగా వారి జీవితంలో అన్వయించుకొని మేలు పొందగలగటానికి మీరు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే భాగ్యం దయచేయండి. ఈ సాయంకాల సమయంలో వచ్చిన వారిని బట్టి మా ప్రభా నేను స్తుతిస్తున్నాం. రాలేని వారి కొరకు మేము ప్రాధాయపడుతున్నాం. వారిలో మా తండ్రి వారితో మీరు మాట్లాడండి. వారు కూడా నీ సన్నిధిలో ఉండగలగడం, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడం వారి జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదం కనుక వారిని కూడా త్వరపెట్టి తీసుకుని రండి. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇస్తున్న ప్రతి విధమైన ఈవులను బట్టి నీకు వందనాలు. మేము నీ కొరకై జీవించగలగటానికి, నీ వాక్య ప్రకారంగా జీవించగలగటానికి ఈ సాయంకాలాన్ని దీవించమని కొద్దిపాటి సమయం నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చో. ప్రైజ్ రాడమ్మా. దేవునికి వందనాలు. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించి ఇంకొక శుక్రవారం సాయంకాలం మీ అందరి మధ్య దేవుడు మనలను ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ తల్లి సంఘం వారు మన సంఘానికి వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత బ్యాప్టిస్ట్ సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘానికి ఒక నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని వారే చదివి వారు ఇన్స్టాలేషన్ చేస్తారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీలో పేర్లు చెప్పిన వారందరూ తప్పకుండా వచ్చే ఆదివారం గుడిలో ఉండవలసిందిగా కోరుతున్నా. దేవుని చిత్తమైతే ఇంకొక సలహాను లేకపోతే ఇంకొక సంఘంలో ఇంకొక తీర్మానాన్ని తీసుకోవాల్సి ఉంది. రేపు ఆదివారం పెద్దలతో కలిసి ఇది తీర్మానం తీసుకోవాల్సి ఉంది. వచ్చే మంగళవారం నుండి మన బైబుల్ స్టడీలో పెద్దలు వాక్యం చెప్తారు. మన సంఘంలో ఏర్పరచబడిన పెద్దలు ఒక 10 నుంచి 20 నిమిషాలు వాట్ దే వాంట్ టు సే, అది సాక్ష్యమా, వారి వ్యక్తిగత సాక్ష్యమా, వారి కుటుంబంలో దేవుడు చేసిందా, లేకపోతే వాక్యమా, లేకపోతే ఒక కథ చెప్తారా బైబిల్లో నుండి, లేకపోతే ఒక పాట పాడతారా, వారి ఇష్టం. ఎందుకు చెప్తున్నాను అంటే సంఘంలో చాలామందికి ఇక్కడ నిలబడి మాట్లాడడం కొంచెం భయం. అందరూ అంటారు, కానీ అది మనము ప్రారంభిస్తే కానీ ఆ భయం మన నుంచి వెళ్ళదు. కాబట్టి ఈ అవకాశాన్ని వచ్చే మంగళవారం నుంచి వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ టు ఎగ్జిక్యూటివ్ కమిటీ పీపుల్, వాళ్ళ కుటుంబ వాళ్ళని కూడా ప్రతి మంగళవారం తీసుకొని రావాలని నేను కోరుకుందాం. వారు ఉన్నప్పుడు వారు ధైర్యంగా చెప్పగలిగే కృప దేవుడు ఇస్తాడు. ఎక్కువ మంది కూడా వస్తారు. దేవుని చిత్తమైతే ప్రతి మంగళవారం 8కే మనం క్లోజ్ చేస్తున్నాం. ఒక 10-15 నిమిషాలు ఎక్కువ చేసుకొని సంఘంలో ఉన్నవారు తరబీదు పొందగలగటానికి ఇప్పటికీ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో మన తల్లి సంఘంలో శుక్రవారం మొదట అర్ధగంట బైబుల్ స్టడీ ఉంటుంది. వాళ్ళకు శుక్రవారం ప్రార్థన బైబుల్ స్టడీ ఉంటుంది. ఒక అర్ధగంట పెద్దలు. ఇప్పుడు ఒక అతను చెప్తున్నాడు, పొద్దున నన్ను అడిగాడు కొన్ని టిప్స్ ఇవ్వన్నా నేను చెప్పాలి అని. నీవు ఎత్తుక్కో దొరుకుతాయని చెప్పా. టిప్స్ ఇచ్చేది బైబుల్ కాదు, టిప్స్ ఇచ్చేది జీవితానికి. దేవుని వాక్యం చెప్పడానికి టిప్స్ అనవసరం. మీరు దేవుని దగ్గర అడిగితే దేవుడు మీకు ఇస్తారని చెప్పాను. ఎందుకు చెప్తున్నాను అంటే మనం కూడా దేవుని వాక్యాన్ని కొంచెం వెతకాలి. మనం కూడా డైలీ రీడింగ్ కాకుండా డైలీ మీరు ఇంటిలో బైబుల్ స్టడీ చేయాలి. ఆ పెద్దలు ఉన్న పెద్దలందరూ ఏదో ఒక రకంగా వారిని ఇన్వాల్వ్ చేద్దాం. భయమంటారు, చెప్పమంటారు, కొంచెము జిద్దు చేస్తారు కదా. అయినా దేవుడు అలా విషయాలలో దేవుడు మన జీవితాలలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చి దేవుడు మనలను మన జీవితాలను వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నా. స్త్రీలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆదికాండంలో ఉన్న స్త్రీలందరూ అయిపోయారు. ఇప్పుడు దాకా ఆదికాండంలో ఎంతమందిని స్త్రీల గురించి మాట్లాడామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది హవ్వ జీవం గల ప్రతిదానికి, ఒక్కొక్కరికి ఒక టైటిల్ ఉంది. హవ్వ జీవం గల ప్రతిదానికి తల్లి. రెండవది షారా జనాంగాలకు తల్లి. మూడవది రిబ్కా వేవేలకు తల్లి ఆమె. రిబ్కా వేవేలకు తల్లి. నాలుగవది లేయా ఏమున్నది అమ్మా? లేవి గోత్రం, లేవీలకు తల్లి ఆమె. లేవి గోత్రానికి తల్లి. ఐదవది రాహేలును గురించి ఉంది. ఆమె అందగత్తి అయిన
ఆమె అందగత్తె అయినా నిజమైన దేవుని తెలుసుకొని తల్లి ఆమె. అందుకే వాళ్ళ నాన్న దగ్గర నుండి ఆయన బొమ్మలను దొంగలించిన తల్లి. బాగా గమనించండి. అందుకే తన జీవితంలో లేయాను గురించి నేను మాట్లాడినంత రాహేలుని గురించి మాట్లాడడం. అందుకే చాలామంది అడిగారు, పాపకు చిన్నదానికి పేరు పెట్టేటప్పుడు నేను లేయా అంటే వాళ్ళ మా పాస్టమ్మ చెప్పింది, లేయా ఎందుకు రాహేలు కదా అన్న. నేనన్నా, బైబిల్లో చూడు, రాహేలు కన్నా లేయా ఎక్కువగా ప్రశంసింపబడింది. ఆమె కడుపులో నుంచే యూదా వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు. ఆమె కడుపులో నుంచే లేవీలు వచ్చారు, మోషే అహరోనులు ఆమె కడుపులో నుంచే వచ్చారు. తను లేయా రాహేలు. తర్వాత లోతు భార్యను గురించి మాట్లాడాం. లోతు భార్య, ఫస్ట్ నోవహు భార్య గురించి మాట్లాడాం. నోవహు భార్య విధేయత కలిగిన భార్య, తన భర్తను ఎప్పుడు ప్రశ్నించని భార్య, కష్టపడి పనిచేసిన భార్య. ఇంకొకటి లోతు భార్య నుంచి మాట్లాడలేదా? మాట్లాడాం కదా. లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఇప్పటికీ ఉంది కానీ జీవించలేదు. గమనించాలి. లోతు భార్య ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. లోతు భార్య ఈనాటికి మనకు కనిపిస్తుంది కానీ ఆమె కార్యము మన జీవితాలకు ఆదేశాన్ని ఇస్తుంది, ఉపదేశాన్ని ఇస్తుంది. జీవితంలో లోకాన్ని తిరిగి చూస్తే, లోకములో తిరిగి చూస్తే మనం ఎత్తబడేటప్పుడు పేతురు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. పోయిన ఆదివారం చూపించిన ఈ లోకములోని కృత్యములన్నీ మిక్కుటమైన వేండములతో కాలిపోవును. ఆ దినం సొదొమ గొమొర్రాలు ఎలా కాలిపోయాయో ఈ లోకం కూడా కాలిపోతుంది. నీ ఆస్తి, నీ బంగారము, నీ బట్టలన్నీ కింద ఉండిపోతాయి కదా. తిరిగి చూడకూడదు లోతు మనకు చెప్తుంది. తిరిగి చూస్తే లోతు భార్య మాదిరి మనం కూడా ఉప్పు స్తంభం అవుతాం. ఈ దినం నిర్గమకాండడానికి వెళ్దాం అమ్మా. ఇంకొక లాస్ట్ది ఆసేనతు వాస్తవానికి ఆమె ఐగుప్తీయురాలు. నాతు అనే దేవత యొక్క పేరు ఆమెది. వాళ్ళ నాన్న ఆమెను మరి ఐగుప్తుకు ఇశ్రాయేలీయులు ఎవరస్తుడైనా ఇస్సాకుకి ఇచ్చి పెళ్లి చేసింది. ఆసేనతు యోసేపు యొక్క భార్య. ఆమె తన జీవితంలో ఇతర దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుణ్ణి గురించిన ఆలోచన తను కలిగి ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆమెను గురించి చాలా విషయాలు ఉన్నాయి. తన భర్త యొక్క సంతోషానికి, తన భర్త భయంకరమైన ఆయన పొందిన క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినదాన్ని, షీ హ్యాస్ మేడ్ హర్ హస్బెండ్ టు ఫర్గెట్ హిస్ పాస్ట్. చాలాసార్లు మగవారు వారు చేసిన ఆ చిన్న పనులు, వారి జీవితంలో చేసిన చిన్న పనులు తరచుగా రిపీట్ చేస్తుంటారు. వారి జీవితంలో వారు పొందిన అవమానం, వారు పొందిన అంటే ఆఫీస్లో కానీ ఏదైనా జరిగితే దాన్ని వచ్చి ఇంట్లో చెప్పి దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. నాకు ఆ దినం అలా అయింది, నాకు ఈ దినం ఇలా అయింది. ఆసేనతు మనకు ఏమని చెప్తుందంటే మరిచిపోయేటట్లు, ఎఫ్రాయిం అంటే మరిచిపోయేటట్టు చేసిందట ఆమె. నేను పడిన బాధను మర్చిపోయేటట్టు చేసిందట ఆసేనతు. కాబట్టి జీవితంలో గమనించండి, మామూలుగా ఏం చేస్తారంటే స్త్రీలు భర్త బాధను భర్తకు వదిలేస్తారు. ఇక్కడ ఆసేనతు భర్త యొక్క భారాన్ని కూడా తీసుకోవడానికి ఇష్టపడింది. ఈ దినం నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఒక వచనం నేను, మరొక వచనం మీరు బైబిల్ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు. లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవారిని ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఫరో కుమార్తె స్నానము చేటుకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పలికెత్తను ఒకతను పంపి దాన్ని తెప్పించి అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఆ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము,
నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో గమనించండి, దేవుని వాక్యములో స్త్రీల పాత్ర, దేవుని వాక్యములో మనకు స్త్రీల యొక్క ప్రత్యేకత, దేవుడు వారికి ఇచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, స్త్రీలు వారి జీవితంలో కొన్ని కోల్పోవటానికి ఇష్టపడాలి. స్త్రీలు వారి జీవితంలో దేవుని వారిని ఎలా చేశాడు అంటే, ఆదామును సృష్టించిన తర్వాత హవ్వను చేశాడు. ఆదామును చేసిన తర్వాత హవ్వను చేశాడు. హవ్వను చేసిన తర్వాత బాగా గమనించండి, ఆదామునకు ఏమై ఉండడానికి, ఆదామునకు సాటి అయిన సహాయముగా హవ్వనిచ్చాడు, కానీ ఆదామును హవ్వకు సాటి అయిన సహాయంగా చేయలే. ఇది మన జీవితాలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది ఆశీర్వాదకరమైన మాట. స్త్రీ భర్తకు, లేకపోతే భార్య భర్తకు సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే ఆయన కష్టాల్లో, ఆయన బాధల్లో, ఆయన పడుతున్న ఇబ్బందుల్లో ఆయన యొక్క కోరికలను తెలుసుకొని వాటిని తీర్చగలగటానికి ఒక స్త్రీ తన జీవితంలో ఎప్పుడు ఓపికతో చేయడానికి ఇష్టపడాలి. ఏ స్త్రీ అయితే తన జీవితంలో దీనిని మర్చిపోతుందో, ఏ స్త్రీ అయితే తన యొక్క పాత్రను సరైన రీతిగా చేయలేకపోతుందో, వారి జీవితంలో నెంబర్ 1 కలతలు ప్రారంభమవుతాయి. వారి జీవితంలో మొదటిది కలతలు ప్రారంభమవుతాయి. ఆ కలతలు ప్రారంభమైన తర్వాత కుమారులు కుమార్తెలు ఇంటిలో నాన్న అమ్మలకు మధ్య కలతలు ప్రారంభమైతే, కుమారులు కుమార్తెలు బాగా గమనించండి, వారిలో సాతాను గురుగులు వేస్తాడు, గోధుమలు కాదు. కుమారులు కుమార్తెలలో అన్సర్టనిటీ మొదలవుతుంది. వారి చిన్నప్పుడే వారి జీవితంలో సంతోషము సమాధానం లేని కుటుంబాల్లో ఉంటారు. ఏ స్త్రీ కుటుంబంలో, ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం ఉందో, బాగా గమనించండి, మొదటి కుటుంబం ఆదాము హవ్వలు పాపము చేశారు. దేవుడు వారిని మొదటి అధ్యాయంలో 3వ అధ్యాయంలోనే వారిని ఏదెను తోట నుండి బయటికి పంపించేశాడు. ఆదాము ఎలాగైనా భార్య మాట విని ఇంకొకసారి ఏదెనులో తూడతారని కెరూబులను ఉంచాడు కదా. ఆదాము బయటకు వచ్చేటప్పుడు హవ్వ తప్పకుండా ఆదాముతో ఏదో ఒక మాట వింటది. ఆదాము కూడా హవ్వతో ఏదో ఒక మాట వింటాడు, నీ వల్ల అది కొడుకైన కయ్యను విన్నాడు. నీ వల్ల, బాగా గమనించాడు, నీ వల్ల నాకు ఏదేను దూరమైంది, నీ వల్ల. పెద్దవారయ్యారు కయ్యను ఏబెలు. దేవుడు కయ్యనును అతని అర్పణను అంగీకరించలేదు. దేవుడు హేబెలును అతని అర్పణను అర్పించను. వాళ్ళ అమ్మ నాన్న ఏదేను తోట నుండి ఏ డైలాగ్తో బయటకు వచ్చారు, అదే మాట కయ్యను అంటాడు, నీ వలన నా దేవుడు, మన దేవుడు నా యొక్క అర్పణను అంగీకరించలేదు. ద డైలాగ్స్ వాట్ పేరెంట్స్ మేక్, ఆఫ్టర్ 20 years యువర్ చిల్డ్రన్ విల్ రిపీట్ ద సేమ్ థింగ్. జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నాన్న దగ్గరికి చర్మం కప్పుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ చెప్పింటే, అమ్మనే ప్రోత్సహించింది కదా, రిబ్కానే ప్రోత్సహించింది కదా. యాకోబు ముసలోడైన ఇస్సాకు దగ్గరికి గొర్రె చర్మాన్ని కప్పుకొని వచ్చాడు. గొర్రె చర్మాన్ని కప్పుకొని వచ్చి వాళ్ళ నాన్న అంటాడు, స్వరము యాకోబుదే, చేతులు ఏశావువే. స్వరము యాకోబుదే. వాళ్ళ మమ్మీ పక్కన కట్టంలో వచ్చి చూస్తుంది, మాట్లాడొద్దు. ఇంకా ఫస్ట్ మాట్లాడారు, తెచ్చానండి. వాళ్ళ నాన్న తింటే ఒక్క మాట మాట్లాడినట్టు లేదు అక్కడ. ఏమంటాడు, స్వరము యాకోబుదే, చేతులైతే ఏశావువే. వాళ్ళ మమ్మీ చెప్పింది కదా, మాట్లాడితే మీ నాయన పట్టుకుంటారా, ముసలోడైనా గుడ్డోడైనా పట్టేస్తారా, గప్చుప్. చాలాసార్లు మీ పిల్లలు తప్పు చేసి నాన్నకు కోపం తెప్పిస్తుంటే జిప్పు చెప్పేస్తారు కదా, మాట్లాడొద్దు. కరెక్ట్ 20 సంవత్సరాలకు
యాకోబు ముసలివాడైనప్పుడు వాళ్ళ నాన్న యోసేపుకి ఇచ్చిన విచిత్రమైన నిలువుటంగిని ఆడ గొర్రెబొచ్చు చర్మంతో కప్పుకున్నాడు. విచిత్రమైన నిలువుటంగిని ఒక గొర్రెను చంపి దాని రక్తంలో ముంచి 10 మంది పిల్లలు వచ్చేయమంటారమ్మా, ఇది మాకు దొరికింది, నీ కొడుకు ఇస్సాకుదేమో చూసుకో, నీ కుమారుడైన యోసేపుదేమో చూసుకో, యోసేపుదేమో చూసుకో, యాకోబు దగ్గరకు వచ్చి అంటారు. బాగా గమనించండి, తను చేసిందే. ఈ దినాల్లో మీకు అన్నీ చాలా సంతోషంగా ఉంటాయి. ఈ దినాల్లో తిరగబడ్డం, ఈ దినాల్లో ఏదో ఒక సాకు చెప్పడం, ఈ దినాలలో ఇప్పుడు వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నీ జీవితంలో నువ్వు ఏదో ఒక సాకు చెప్తావు. బట్ యాజ్ ఎ పాస్టర్ లెట్ మీ టెల్ యూ విల్ రీప్ ఇట్ బిఫోర్ వి డై. జీవితంలో దాన్ని మనం పంట, నువ్వు ఏమి వెతుతావో దాన్ని పంట ఇదే కోస్తామమ్మా. నిశ్చయముగా నా కుమారుడైన యోసేపు చంపబడ్డాడు, చీల్చబడ్డాడు, ఏడుస్తాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. నిర్గమకాండం 2వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ వాక్యము చదివేటప్పుడు ఈ వాక్యంను నేను చాలాసార్లు ధ్యానించా, చాలాసార్లు ప్రసంగం కూడా చెప్పా. మోషే వారి ఇంటిలో 3వ వాడు, రైట్? అంతేనా? వాళ్ళన్న, నీ అన్న అహరోను లేడా అంటాడు దేవుడు కదా. నీ అన్న అహరోను లేడా? నీ అక్క మిర్యాము లేదా? 2వ అధ్యాయంలో మనం గమనిస్తే లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. అతనికి ఒక కుమారుడు గనెను, ఆయన పేరు మోషే. ఆయన మోషే జీవితం ఉంది. దానికన్నా ముందు అహరోను పుట్టాడు. దానికన్నా ముందు పుట్టారా? వారిని గురించి ఎందుకు చెప్పలే? మీరు బైబుల్ స్టడీకి వస్తే మీకు తెలుస్తుంది ఎందుకు దేవుడు కొంతమంది జీవితాన్ని గురించి పట్టించుకోడు. ఎందుకు దేవుడు వారి యొక్క పుట్టుకను గురించి ఇంత ఈజీగా, ఇంత క్లియర్గా రాశాడు ఇక్కడ మోషన్ గురించి. దానికన్నా ముందు ఒక 5 సంవత్సరాల ముందు అహరోను పుట్టాడు. ఒక 2 సంవత్సరాల ముందు మిరియాం పుట్టారు. అవునా కదా? మీరే చెప్పండి. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఒక్కసారి సంఖ్యాకాండం మరి సంఖ్యాకాండంలో ఉందా? దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 338వ పేజీ. వెర్ ఇస్ యువర్ బైబుల్? మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం. లేవి కుమారులు 6వ అధ్యాయం 1వ వచనం. గెర్షోను, కహతు, మొరారి. కహతు కుమారులు ఆమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఆమ్రోను కుమారులు మిరియాము. అవునా? వాళ్ళ ఆమ్రాము కుమారులు వాళ్ళ అమ్మ పేరు యొక్కబేతు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా ఎందుకు చెప్తున్నాను అంటే, వెన్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. దేవుడు నీ గురించి, నీ జీవితాన్ని గురించి ఆలోచించడు. దినవృత్తాంతం గ్రంథం 29 అధ్యాయాలు అయిపోయినాయి మొన్నటితో. మొదటి దినవృత్తాంతములు మీరు ఇంట్లో చూస్తున్నారో లేదో నాకు తెలియదు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో సౌలును గురించి ఒక్క మాట లేదు. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో సౌలు మనకు కనిపిస్తాడు. మొదటి రాజుల గ్రంథం చివరి అధ్యాయంలో సౌలు యొక్క మరణం ఉంది. ఒక పుస్తకం అంతా, మొదటి సమూయేలు గ్రంథమంతా సౌలు కూర్చి ఉంది. మొదటి సమూయేలు గ్రంథమంతా సౌలును కూర్చి ఉంది. ఒక గ్రంథములో సౌలును కూర్చి రాయబడిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు దినవృత్తాంతం గ్రంథంలో ఒక్క మాట సౌలును గురించి రాయలేదు. వై? నీవు దేవుని కొరకు నిలబడకపోతే, నీవు దేవుని కొరకు తీర్మానము చేసుకోకపోతే దేవుడు నిన్ను గురించి తీర్మానము చేసుకోడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్, ఈరోజు బాగుండొచ్చు, టుడే ఇట్ మే బి వెరీ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు హిస్ విల్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో దేవుడు ఒకసారి ఆశీర్వాదం ఇస్తే దాన్ని తిరిగి తీసుకోడు. సౌలుకు అభిషేకం ఇచ్చాడు, శత్రువుల దాకా అదే దావీదు రాజులకు సౌలు దొరికినప్పుడు దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను చంపను అంటాడు అని ఒక మాట అంటాడు. అబ్నేరు, యోవాబు వచ్చి తిడతారు, దొరికినాడు కదా చంపే, మనం ఇంటికి వెళ్ళిపోదాం.
అప్పుడు సౌలు దావీదు ఒక మాట అంటాడు, ఆయన శత్రువుల చేతనే చచ్చిపోలే, మనతో చచ్చిపోకూడదు, శత్రువులే చంపారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించి దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకోడు, జీవితంలో వెనక్కి తీసుకోడు. నువ్వు బతికున్న దాకా ఆ ఆశీర్వాదానికి బాగా గమనించండి. ఆ ఆశీర్వాదం పర్టికులర్ టైం దాకానే నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దాని తరువాత నువ్వు ఆశీర్వాదం కొరకు వెదకకపోతే, దేవుని యొక్క కృప నీకు రేపు లేకపోతే, నిన్నటి కృప, నిన్నటి ఆశీర్వాదం నిన్నటితో ముగిస్తుంది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం నీ జీవితంలో కొన్ని రోజులు ఉంటుంది. నువ్వు దాన్ని చూసుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటే దేవునికి దూరం అయిపోతావు. బాగా గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే దావీదు అంటాడు, ప్రతిరోజు నీ సన్నిధానానికి నేను వస్తా, ప్రతిరోజు నీ ముఖదర్శనాన్ని నేను చేసుకుంటా, ప్రతిరోజు నీ కృప కావాలి. నిన్నటి కృప ఈ రోజుకు సరిపోదు, ఈ రోజు కృప రేపటికి లెక్కకు రాదు. ఏనాటి కీడు ఆనాడు భరించడానికి ఏనాటి కృప ఆనాడు కావాలి కదా. అందుకే మిమ్మల్ని నేను అడుక్కుంటా, దేవుని సన్నిధానానికి రండి, వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లమ్స్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూసాం, ఎందుకు దేవుడు అహరోను గురించి రాయలేదు? ఎందుకు దేవుడు అహరోను ప్రధాన యాజకుడు అని, మొదటి ప్రధాన యాజకుడు, మిరియాము ప్రవక్తిని. కానీ when they compare to Moses, God doesn't want to talk about their life. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, when you are compared with others in the church, దేవుడు నిన్ను ఇతరులతో పోల్చేటప్పుడు, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో అపవాది వెళ్ళినప్పుడు దేవుడు రేస్ చేస్తాడు, ఎక్కడి నుంచి వచ్చావంటే భూలోకం అంతా తిరిగేసి వస్తున్నాను అని. అప్పుడు దేవుడు యోబుతో అంటాడు, సాతానుతో అంటాడు, ఏమంటాడు, నీవు భూలోకంలో ఒకడు ఉన్నాడు, వాని పేరు యోబు, వాడిని చూసినావా? గాడ్ మెన్షన్స్ జోబ్స్ నేమ్ టు సాటన్. అంటే దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడా? దేవుడు నా గురించి పట్టించుకుంటాడా? దేవుడు నా గురించి బాగా గమనించండి, దేవుడు నా గురించి ఆలోచిస్తాడా? ఆదికాండము 80వ అధ్యాయంలో ఒక మాట ఉంది, దేవుడు నోవహును పడవలో ఉన్న అతని ఇంటి వారిని జ్ఞాపకము చేసుకొనెను. జీవితంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ గాడ్. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే నువ్వు ఏదో ఒకటి చేసిండాలి కదా. వాట్ డిడ్ యు డూ ఫర్ గాడ్? ఏం చేశారమ్మా? వాట్ సాక్రిఫైస్ యూ మేడ్ టు గాడ్? దేవుడి కొరకు మీరు ఏం చేశారమ్మా? ఒక మాట చెప్పాలి. ఈ తల్లి తన జీవితంలో అంతా అమ్మ త్యాగం చేసింది. మన పిల్లలు పెద్దవాళ్ళు కావాలి, మన పిల్లలు ప్రయోజకులు కావాలి, మన పిల్లలు దేవుని చేత వాడబడాలి, మన పిల్లలు అందరికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. అది ఆశ కాదు, అది నీ ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు వినాలిగా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నిర్గమకాండం 2వ అధ్యాయము, వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. మొదటిది యొకెబెదులో నీ పరిస్థితి ఏంటంటే బాగా గమనించండి. ఈమె ఒక మగ బిడ్డను కనింది. మొట్టమొదటిసారి బైబుల్లో ఒక మగ కొడుకును కనిన తర్వాత తల్లి బాధపడ్డాం. ఒక మగ బిడ్డను కంటే వాస్తవానికి ఈ లోకములు ఇంకా ఉందిలేండి, నాకు ఆ ఆలోచన లేదు. ఒక మగ పిల్లను కంటే ఒక మగ బిడ్డను కంటే ఆ దినాల్లో వారికి చాలా భయం వేసేది. ఎందుకో తెలుసా? ఒకసారి నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనం, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను. మంత్రసాని వచ్చి యొకెబెదుతో చెప్పింది, కొడుకమ్మా అని. ఏడ్చింటదా నవ్వింటదా? మీరు చెప్పాలి, ఏడ్చింటదా నవ్వింటదా? మగ కొడుకును కానీ బాధపడిన మొదటి స్త్రీ యొకెబెదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కానీ ధైర్యం తెచ్చుకుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది చూడండి, అతడు 2వ వచనం, అతడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. మీకు పిల్లలని ఇచ్చారు దేవుడు, మీకు పెద్ద పిల్లల్ని ఇచ్చారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు.
బాగా గమనించండి. త్వరగా ఇచ్చేసరిపో, మళ్ళా కూడా ఇవ్వచ్చు కదా దాన్ని. మీ పిల్లలు పెద్దగా అయిపోయారు, జాగ్రత్తగా పడండి. మీ పిల్లలను దాచే సమయం ఉంది, మీ పిల్లలను దాచే సమయం ఉంది, మీ పిల్లలను విడిచిపెట్టే సమయం ఉంది. దాచే సమయంలో గోం చేస్తారు, విడిచిపోయేటప్పుడు ఏడుస్తారు. ప్రతి తల్లికి దాచే సమయం ఉంది. ఎక్కడ నుండి? ఈ లోకాన్ని, లోకములో ఉన్న భయంకరమైన పరిస్థితుల నుండి, చిన్నతనము నుండి నువ్వు దాచకపోతే వారు వరల్డ్లో ఎక్స్పోజ్ అయినప్పుడు వారు నీ మాటలను, నీ యొక్క ఆలోచనను రీతిగా వారు జీవించరు. ఎందుకు పిల్లలు మన మాట వినరు? ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి? ఎందుకు మన జీవితాల్లో మన పిల్లలు మన మాదిరి భయభక్తుల్లో లేకపోతున్నారు? దాచవలసిన సమయంలో దాచలేదు. ఈమె 3 నెలలు దాచింది. 3 నెలలు అంటే ఎన్ని రోజులండి? వాళ్ళకి 30 రోజులు. 3 నెలలు అంటే 90 డేస్. 90 డేస్లో మోషే ఒకసారి కూడా ఏడ్చిండడా? 90 డేస్లో మోషే ఒక్కసారి కూడా ఏడ్చిండడా? బయట సిపాయిలు తిరుగుతున్నారు. నెంబర్ 1 ఏమి దాచింది? పుట్టినాడన్న సమాచారము, సంతోషాన్ని దాచుకుంది. కొడుకు పుట్టినాడన్న సంతోషాన్ని దాచుకుంది. రెండవది, పుట్టిన కొడుకు యొక్క ఏడుపును దాచుకుంది. వాడు ఏడ్చినప్పుడంతా అహరోనును మిర్యామును పిలిచి మీరు గట్టిగా ఏడ్చండిరా. ఆలోచిస్తున్నారా? దాచడం అంటే ఇది ఏంటి? వీడు ఏడుస్తున్నాడని బయట ఉన్న సిపాయిలకు తెలిస్తే వచ్చి నదిలో పారేస్తారు. నది నిండా మొసళ్ళు ఉన్నాయి. మన పిల్లలను దాచడం నేర్చుకోవాలి. దాచవలసిన సమయంలో దాచిందమ్మా. 3 నెలలు, దానికన్నా ఎక్కువ దాచలేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దాచి ఇప్పుడు మన పిల్లలు మన చేయి దాటిపోయారు అనుకుందాం. పాస్టర్ గారు పర్యవసనాలు లేవా? లేకపోతే పాస్టర్ గారు ఇప్పుడు రివైవ్ చేయడానికి లేదా? జీవితంలో గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక రాజుకు కోపం వచ్చింది. దావీదునకు నాబాలు మీద కోపం వచ్చింది కదా. దావీదునకు నాబాలు దగ్గరికి కోపం వచ్చింది. ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు, రేపు ఉదయకాలానికి నాబాని ఇంట్లో ఒక్క మగవాడు బతకడానికి వీల్లేదు. ఏం చేసిందమ్మా అబీగయలు? 200 రొట్టెలు చేసి 4 గొర్రెల మాంసాన్ని ఉడికించి అంజూరపు అడలను ద్రాక్షారసాన్ని తిత్తుల్లో పోసుకొని ద్రాక్షారసపు గెలలను వేసుకొని పనివాడితో ఒక్క పనివాడే గాడిదలను తరిమిందే. ఎందుకు? బాగా గమనించండి. ఆమె దావీదు దగ్గరకు వచ్చి కాళ్ళను పట్టుకొని ఏమంటుంది? ఆ పాపము నాదని గమనించుము. నీ కొడుకు నీకు దూరం అయ్యాడంటే దేవుడు నీ నుండి కోరుకునేది ఇది. ఆ రాత్రి నాబాలు ఇంటిలో ఒక్క మగవాడు ఉండవలసిందే. ప్రతివాడు బతికిపోయాడండి. నీ కుమారుడు నాశనమైపోతాడన్న బాధ నీకు అక్కర్లే. విలాపి వాక్యం 3వ అధ్యాయం ఏమంటుంది? నీవు రేయి మొదటి జామున అంటే 3 నుంచి 6 దాకా, రేయి మొదటి జామున చచ్చేదాకా చేయండి. ఒకవేళ నువ్వు దాచిపెట్టి ఉంటే భయపడాల్సిన పనేలే. దాచవలసిన సమయంలో దాచలేక వారికి లోకాన్ని గురించి చూపించావేమో. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మొదటిది తల్లి దాచాలి. దేని నుంచి దాచాలి? లోకములోని అధిపతుల నుంచి దాచాలి. అంధకార సంబంధాలు బయట ఉన్నాయి. రెండవది గమనిద్దాం. తరువాత వారిని దాచలేక. బైబిల్లో రాసిన మాటలు మన కోసమే. దేర్ విల్ బి ఎ టైమ్ వేర్ యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ యువర్ చిల్డ్రన్. పిల్లలు స్కూళ్ళకు వెళ్ళాలా, పిల్లలు కాలేజీలకు వెళ్ళాలా. పిల్లలు కాలేజీలకు, స్కూళ్ళకు నువ్వు ప్రతిరోజు వెళ్ళలేవు, ప్రతిరోజు ఇంట్లో పెట్టుకోలేవు. వారిని దాచలేక బయటికి పంపాలి. వారిని దాచలేక ఆమె కావలసిన జాగ్రత్తలు తీసుకుంది. తల్లి చేయవలసిన రెండవ పని, మొదటిది దాచింది. దాచి వాని చెవులో ఊదుతానే ఉంది, నాన్న నువ్వు ఇశ్రాయేలుడువు, నువ్వు దేవుని పిల్లవు, నువ్వు దేవుని బిడ్డవు కావాలి. చిన్నోడండి 3 నెలలు. దాని తర్వాత దాచలేక జాగ్రత్తలు తీసుకుంది. ఒకసారి గమనిద్దాం. వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని, జమ్ము అంటే వెదురుతో ఒక పెట్టె చేసిందండి తనే. ఎందుకంటారు? వెదురు నీళ్ళలో
మునిగిపోదు. మొదటిది జమ్ము పెట్టే. నీ కుమారులకు కుమార్తెకు జమ్ము పెట్టే ఏంటో తెలుసా? దేవుడిచ్చే రక్షణ ఉందా? మీ పిల్లలకు రక్షణ ఉందా? నువ్వు జమ్ము పట్ట నువ్వే చేయాలి తల్లి. తల్లి పని. నీ పిల్లలు బాప్తీసం తీసుకుపోవాలంటే తల్లి ప్రార్థన చేసి ఎంకరేజ్ చేయాలి. నాన్నేమంటాడే, చిన్న పిల్లలే ఇప్పుడు ఎందుకులేయే, ఇంకా లోకం చాలా ఉంది, బాగా గమనించండి, లోకం చాలా ఉంది, అందుకే తీసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన జమ్ము పెట్టే రక్షణ. నీవు లోకంలో మునిగిపోవమ్మా. ఈ లోకంలో ఉన్నదంతయో, మొదటి యోహాను పత్రిక, ఈ లోకంలో ఉన్నదంతయో శరీరాశ, అది దానికి ఎక్స్పోజ్ కాకుండా జమ్ము పెట్టే రక్షణ పొందారా మీ పిల్లలు? ఆర్ దే సేవ్డ్? జమ్ము పెట్టే బాగా మొదటిది జమ్ము పెట్టే తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి. జిగటమన్ను కీలేందమ్మా. మొదటిది జిగటమన్ను. జిగటమన్ను వాసన రాకుండా. పిల్లోడు వాసన వస్తాడు కదా, వాసన వస్తే ఆ నైలు నదిలో ఫుల్లుగా మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళకు పిల్లల వాసన అంటే శరీర వాసన ఉంది కదా, ప్రతి శరీరానికి ఒక వాసన ఉంది. ఆ దరిద్రమైన వాసన పోవాలనే మన వాళ్ళంతా సెంటులు బొంటులు అన్నీ కొట్టుకుంటారు కదా. ప్రతివానికి దరిద్రమైన వాసన ఉంది. ఆ వాసన పోవాలనే మనం చాలా ట్రై చేస్తాం. సోపులు గిప్పులు అంతా అందుకే కదా. బాగా ఆలోచించండి. ఆమె జిగటమన్ను వాసన రాకుండా, లోకములో ఉన్న భయంకరమైన మొసళ్ళు నీ కుమారుని తినేవేయకుండా. ఈ వాసన ఏంటో తెలుసా? 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో ఉంటాం. మనము క్రీస్తు సువాసన అయి ఉన్నాము, మరణించు వారికి మరణపు వసానగాను జీవించి. ఒకసారి రండి నాతో పాటు కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ 2 కొరింథీ 3వ అధ్యాయం. సారీ, 1 కొరింథీ చూస్తున్నాం. 2 కొరింథీ, ఒక్క నిమిషం. 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడే వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. తల్లి, దీన్ని లోకము ఆలోచించదమ్మా. లోకం నీ దగ్గరికి కూడా రాదు. క్రీస్తు సువాసనే అయి ఉన్నాము. బాగా గమనించండి. కావున నశించు వారికి మరణార్థమైన మరణ వాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. పిల్లలు పోతుంటే సినిమాకు పిలుస్తారు, సినిమాకు ఫ్రెండ్స్ పిలుస్తారు. నేను రాను, మా మమ్మీ పోవద్దనింది. ఎందుకు పోవద్దనింది అంతే. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. పోవద్దనింది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? అరే వీడు ఫూలురా, వీడు మన మాట వినకుండా ఇంకా వాళ్ళ అమ్మ కనిపించకపోయినా వాళ్ళ అమ్మ మాట ఇంకా వింటున్నాడురా. వాళ్ళకు మరణపు వాసన గుర్తుపట్టలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నిర్గమకాండం 2వ అధ్యాయానికి తిరిగి వద్దాం. ఆమె మొదట మట్టి. చూడండి, మట్టి దేవుని యొక్క వాసన ఎక్కడ దొరుకుతుందమ్మా? దేవుని వాక్యంలో దొరుకుతుంది. పిల్లలు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళే కంటే ముందు, వాళ్ళని ఒక 5 నిమిషాల ముందు, వాళ్ళు వెళ్ళే కంటే ముందు వారితో బైబుల్ చదివించండి. బైబుల్ తప్పకుండా చదివించండి. లెట్ దెమ్ మేక్ ఏ హ్యాబిట్. వాళ్ళు తప్పకుండా బైబుల్ చదవాలి. వాళ్ళు స్కూల్ యూనిఫామ్ వేసుకోండి, కాలేజ్ యూనిఫామ్ వేసుకోండి. ఏం చేస్తున్నావు? 91వ కీర్తన మా ఇంట్లో మా అమ్మ నేర్పించింది. ఏం చదివినా స్కూల్కి పోయే ముందు 91. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా 91 చదువుకొని వచ్చిన. 91లో ఆయన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు. నీ పిల్లలకు రాయి తగులుతే నువ్వేమైనా చేస్తావా? నువ్వు పోయే రోడ్లో రాళ్ళు ఉంటే దూతలు తీసి పారేస్తారట. ఎందుకో తెలుసా? వాక్యం చదివిపోయింది. మొదటిది మట్టికీలు, సువాసన కలిగిన మట్టికీలు. 2వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా జిగటమన్ను దేవుని వాక్యం. 2వది కీలును పూసి. కీలును నీ ప్రార్థన. ప్రభా, నా కొడుకుని బయటికి పంపుతున్నా. దాచే సమయం ఉంది, ఎక్స్పోజ్ చేసే సమయం ఉందమ్మా.
ఇంకా రక్షింపబడ్డా? ఇంకా దేవుడు వాళ్ళను కాపాడడా? వాని గురించిన బెంగ నీకెందుకు? ఎట్లా పోయినాడో 1 పీస్ అట్లే వస్తాడు కదా. ఆలోచించండి. పిల్లలకు వెర్రితనంగా ఉండొచ్చు, నీవు చెయ్యాలి, నీవు నేర్పించాలి. ఈవెన్ ఇఫ్ దే ఆర్ గ్రోన్ అప్ నౌ, వారు పెళ్ళైనా సరే మీ పిల్లలకు చెప్పండి. నేను ప్రతిరోజు పిల్లలకు చెప్పేది అదే, నీవు చదువు, నీ పిల్లలతో చదివిపించు. ఎందుకంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా నువ్వు వాక్యం చదువుతున్నావు అంటే యేసుప్రభుని చదువుతున్నావమ్మా. అది నీరు కానీ మొసళ్ళ యొక్క కళ్ళు కానీ పడకుండా చేస్తుందమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఇది జాగ్రత్త. 3వ జాగ్రత్త ఏం చేస్తుందో తెలుసా? అక్కడ నైలు నది పారుతూ ఉంటుంది. పారుతూ ఉన్నప్పుడు అక్కడ జమ్ము ఉంది, అక్కడ కొంచెం జమ్ము ఉంది. మామూలుగా వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల చెట్లు పెరుగుతాయి. ఆ చెట్టు దగ్గరికి అంతా చెత్త వచ్చి నిలబడుతుంది పారే నీళ్ళలో, కాలువల్లో. అవునా? ఆమె నీళ్ళలో పెట్లా కొట్టుకుపోవాలని. ఒక్కసారి నాతో పాటు బైబిల్లో చూడండి, 2వ అధ్యాయం. దానికి చిగటమన్నును పుసు అందులో పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. జాగ్రత్తగా వినాలి. ఎక్కడ పెట్టింది తల్లి? నీళ్ళలో పెట్టలే. నీళ్ళు లోకం. జమ్ము అంటే నీ ముందే చెప్పిన రక్షణ. జమ్ము పెట్టే రక్షింపబడే వారి గుంపులో వారిని పెట్టడానికి ఇష్టపడింది. కాపాడ్డా? మరి ఫరో కుమార్తె రావాలి కదా. మోషే అంత గొప్పవాడేదానికి యొకబేదు యొక్క ఆలోచన చూడండి. మన జీవితాల్లో పొరపాటు చేసి ఉండొచ్చు కాక, మన పిల్లల గురించి మనం ఇంత దాచవలసిన సమయంలో దాచేటప్పుడు, బయటికి పంపించేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఒకవేళ తీసుకోకపోతే, నేడు అను సమయం ఉండగానే బాగా గమ్మండి. అబీగయలు మీరు గుర్తు చేసుకోవాలి. అబీగయలు రాజు దగ్గరికి వెళ్ళే కాళ్ళ మీద పడి, ఇట్ ఈస్ నాట్ టూ లేట్ టు ఫాలో ఆన్ జీసస్ ఫీట్. వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు, లాజరు. మరియా వచ్చి ఆయన కాళ్ళ మీద పడుతుంది. ఏమంటది? నీవుంటే నా కొడుకు ఏం కాదయ్యా, నా తమ్ముడికి ఏం కాదయ్యా. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా గమనించాడు. ఇట్ వాజ్ నాట్ టూ లేట్ టు రైజ్ అప్ లాజరస్. లాజర్ను లేపడానికి అది లేట్ కాలేదమ్మా. అందరూ అనుకున్నా 4 రోజులు అయిపోయింది, లేట్ అయిపోయింది. మార్తనే అంటుంది, కంపు కొడుతుందయ్యా, ఆ యొక్క రాయి దియొద్దయ్యా, మా ఫ్రెండ్స్, మా యొక్క రిలేటివ్స్ అంతా ఉన్నారయ్యా, వాళ్ళందరూ ఎదుట నా లాజరు కంపు కొట్టడం నాకు ఇష్టం లేదయ్యా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ పిల్లల జీవితాలు కంపు కొట్టవు, గుర్తుంచుకో. నీ పిల్లల జీవితాలు లోకంలో ఉన్న కంపు కొట్టవమ్మా. ఇట్ ఈస్ నాట్ టూ లేట్. జీవితంలో మనం గమనించాలి. తల్లి తీసుకోవలసిన జాగ్రత్తలు యొకబేదు నీకు నాకు నేర్పుతున్నాయి. 2వది తల్లి చేయవలసిన త్యాగం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక లక్ ట్రై చేసింది ఆమె. ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని, ఆ దినాల్లో ఉన్న ధర్మశాస్త్రం కూడా లేదు, రాసింది ఆయన కొడుకే కదా. ఇప్పుడు జమ్ము పెట్టెలో పెట్టినవాడు రేపొద్దున ధర్మశాస్త్రం రాయాల. ఏం చేసిందో ప్రార్థన, ఏం చెప్పింది? మిరియామను ఆడబెట్టి ఎవరన్నా చూస్తే దాది కావాలేమో అడుగండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని బాగా గమనించండి. తన తల్లితనాన్ని పోగొట్టుకొని దాదిగా పిలువబడ్డానికి ఇష్టపడిన తల్లి. ఏరా, కళ్ళు కనపడం లేదా నీకు? నేను నిన్ను అన్నానురా, నేను నిన్ను పెంచినానురా, నీకోసం నేను ఉద్యోగం వదులుకున్నాను రా, నీకోసం నేను అది చేసినాను రా, నేను కోసం ఇది చేసినాను రా. తల్లులు జ్ఞాపకం పెట్టుకోండి, అది నీ బాధ్యత, అది నీ బరువు కాదు. కుమార్తెలను దేవుడిచ్చినప్పుడు అది నీ దేవుడిచ్చిన దానం. ఎలా చేయాలి? 127వ కీర్తన, బలవంతుని చేతిలోని బాణాలుగా చేయాలి. చూడండి, బాగా గమనించండి. బలవంతుని చేతుల్లో బాణాలమ్మా, బలహీనుని చేతిలో పెట్టొద్దండి. లోకములో పాపములో జీవిస్తున్న వారు బలహీనులైన వారి చేతిలో. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చూడండి 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనను. ఎవరు చెప్పారమ్మా? అమ్మ చెప్పిందే. ఒకవేళ ఎవరైనా రిచ్ ఐగుప్తీయులు వచ్చి వాడిని చూస్తే,
అరే నా తల్లితనం పోయినా పర్లేదు, నా కొడుకు బతుకుతే చాలా. నీ ప్రార్థన అలా ఉందా? నీ కొడుకు దేవుని కొరకు బతకాలి, నీ కొడుకు నాయకుడు కావాలి, నీ కొడుకు దేవుని కొరకు. తల్లి యొక్క త్యాగం బాగా గమనించండి. తల్లి యొక్క త్యాగం కుమారునికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. ఏ తల్లి తన కుమారుని కొరకు త్యాగం చేస్తుందో, ఏ తల్లి తన జీవితంలో కుమారుని కొరకు ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి ఉదయకాలం లేచి 2-3 గంటలు కుమారుని కొరకు ఏడుస్తుందో, జీవితంలో ఆ కుమారుడు ఎప్పుడు తల్లిని ఏడిపించాడండి. నేను చెప్తున్నా, ఏ తల్లి కుమారుని కొరకు ఏడుస్తుందో దేవుని సన్నిధానంలో, ఆ కుమారుడు తన జీవితంలో తల్లిని చనిపోయేదాకా ఏడిపియాడండి. గమనించండి, మన జీవితాల్లో ఇది చాలా ముఖ్యం. మనము దేవుని దగ్గర ఏడవం. పిల్లోడు ఏడ్చినప్పుడు, పిల్లోడు ఏడిపించేటప్పుడు ఎవరికి చెప్పుకుంటూ ఏడుస్తాం, ముక్కు చిత్తా అంటాం, అంతేనా? దేవుని దగ్గర ఏడవండి. ఇట్ ఈస్ నాట్ టూ లేట్, ఇట్ ఈస్ నాట్ టూ లేట్. క్రీస్తునందు ప్రియమైన తల్లి త్యాగం బిడ్డలకు ఆశీర్వాదం. తల్లి త్యాగం చేయాలి, గుడిలో ఉండాలని సంకల్పించాలి. బాగా ఆలోచించండి. హన్నా దినం అందరు బయటికి వెళ్ళి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎల్కానా తన భర్త అయిన ఎల్కానా పిల్లలతో రెండవ హన్నా పెనీనా కదా, పెనీనా పిల్లలతో ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు బయట. హన్నా చర్చిలోనే ఉండిపోయింది, అందరూ వెళ్ళిపోయారండి. ఈరోజు నేను తీర్చుకోవాలి ఏమని ఏడ్చింది. ఈరోజు నా దేవుడు నా మనవి వినాలి. వింటాడమ్మా? దేవుడు అంత దూరం ఏం లేడు, నీ పక్కన ఉన్నాడు. ఏమంటే నువ్వు ఆయన పట్టించుకోవడంలే, దేవుడు వింటాడు. తల్లి త్యాగం అదినం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాక్యంలో 1 సమూయేలు గ్రంథంలో ఉంది, ఆనాటి నుండి హన్నా భోజనము చేయించడం. భోజనం చాలా రోజులు చేయలేదంట. భర్త వచ్చి అడుక్కున్నాడు, నేను కుమారుడి కంటే గొప్పవాడిని కదా, నేను నిన్ను నిజంగా ఆమె కన్నా నిన్నే ఎక్కువ చాలా మాటలు చెప్పాడు. దేవుని దగ్గర నుంచి ఆమె సమాచారం వినేంత దాకా ఆమె ఏడుస్తూనే ఉంది. నీ కుమార్తెల కొరకు నువ్వు ఏడవాలి. క్రీస్తునందు నీవు ఏడుస్తే నీ పిల్లలు నిన్ను ఏడిపించరు. జీవితంలో ఈ సత్యాన్ని మీరు గమనించాలి. క్రీస్తునందు నువ్వు త్యాగం చేయాలి, జీవితంలో నీవు త్యాగం చేయాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 10వ వచనం, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె 10వ వచనం, ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో క్రీస్తునందు ఒక తల్లి తన కుమారుణ్ణి ఇతర రాజు యొక్క కుమారుడుగా పిలువబడడానికి ఇష్టపడింది. ఎందుకంటారు? ఎందుకు అంత ధైర్యంగా పోయి ఇచ్చేసిందమ్మా? పెద్దవాడైనప్పుడు మోషన్ తీసుకెళ్ళి ఫరో కుమార్తెకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఏమని చెప్పిందమ్మా? నేర్పించవలసిన బాగా దాచే సమయంలో దాచింది. కుమారుడు ఎదుగుతుండగా నేర్పించవలసినది బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. పిల్లలకు కంటత వాక్యాలు చెప్పాలంటే మమ్మీని చూస్తారు. నాకేం అర్థమవుతుందో మమ్మీకి రాదు కాబట్టి వీనికి కూడా రాదని. డాడీని చూడరు, మమ్మీని చూస్తారు. అవునా కదా? చెప్పండి, మీరే చెప్పండి. అవునా సంధ్య? డాడీని చూడరు, చెప్పిన తర్వాత డాడీని చూస్తారు. మమ్మీ నేర్పించింది నేను చెప్పినానని నేను చాలాసార్లు గమనించిన. డాడీని చూడరు, మమ్మీనే చూస్తారు. నాకేమర్థమవుతుంది? చెప్పలేదు అంటే నాకేమర్థమవుతుంది? అమ్మగారికి రాదు, పిల్లలకు నేర్పించలే. తల్లి గమనించాలి, దాచే సమయంలో దాచాలి, నేర్పించే సమయంలో నేర్పించాలి. వాడు ఎక్కడున్నా పర్వాలే, రాజ ఇంటికి వెళ్ళినా పర్వాలే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి 11వ వచనం, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, తన జనులెవరో పరాయి జనులెవరో, తన జనాంగమేదో పరాయి జనాంగం. నానా ఇది రాని స్టోరీ. జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు క్రీస్తునందు ఒక్కసారి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం
11వ అధ్యాయం 11 అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం. ఒక్కసారి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు స్థిర హృదయముతో హత్తుకొనబడని అందరినీ హెచ్చరించారు. ఒక్కసారి క్షమించండి. అపోస్తుల కార్యములు, ఒక్క నిమిషం, స్టెఫన్ చెప్తాడు చూడండి. 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం. 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టను. ఏ కాలమమ్మా? ముందు వచనం. తమ శిశువులు బ్రతకకుండా వారిని చూడండి 18వ వచనం. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అమ్మా, నీ పిల్లలు భయంకరమైన దినాల్లో దేవుడు పుట్టిస్తాడు. అన్ని సమయంగా ఉన్నప్పుడు పుట్టిడు. బయట ప్రపంచం పాపముతో నిండి ఉంటుంది. బయట ప్రపంచం భయంకరమైన జీవితం జీవిస్తుంటారు. బయట ప్రపంచంలో నీవు అనుకున్నట్టు విషయాలు జరగవు. ఈ భయంకరమైన ఆ కాలంలో దేవుడు ఒక మోషేను పుట్టిస్తాడు నీ ఇంటిలో, దాచి నేర్పించగలిగితే. చూడండి ఇప్పుడు రండి. ఆ సమయంలో ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలైన తన సహోదరుని చూడవలనని బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించిన అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చెంచి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయనున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలచెను, కానీ వారు గ్రహింపలేదు. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరుడు, మీరెందుకు ఒకరిగా అన్యాయంగా చేసుకుంటున్నారని చెప్పి వారిని సమాధానపరిచి చూచెను. అయినను తన పొరుగు వానికి అన్యాయం చేసిన వాడు, మా మీద అధికారిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడు, నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను చంపదలిచితివా అని అతనిని త్రోసివేశను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఒక్కసారి నాతో పాటు రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొన లేదు. ఇది జీవితంలో నీవు నేర్పించవలసింది. నీ కుమారుడు నీ కుమార్తె దేవుడు నీకు ఇచ్చిన దానమని, వారు దేవుని కొరకు నీవు జీవించాలని, ఈ లోకములో నీవాడెవడో పరాయి వాడెవడో తెలుసుకోవాలని. బాగా గమనించండి. పెద్దవాడైనప్పుడు అమ్మ దగ్గర వదిలింది. మైట్ బి 21 years, 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 21 సంవత్సరం అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర పోయి వదిలిపెట్టింది. 3 నెలలప్పుడు జమ్ముపేట చేసి దాచింది. తర్వాత 3వ నెల మొదటి రోజే తిరిగి కుమారుడు ఇంటికి వచ్చాడు. 4 నెలల మొదటి రోజు నుండి 21వ సంవత్సరం వచ్చేదాకా దేవుని గూర్చిన సకల విషయాలు నేర్పించేసింది. తన వారెవరో పరాయి వారెవరో, వారు బానిసత్వంలో ఎలా జీవిస్తున్నారో, ఆదాము నుండి క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా తన దాకా దేవుని గూర్చిన ప్రతి విషయం నేర్పింది. 21 నుండి 21వ సంవత్సరం నుంచి 40 సంవత్సరం దాకా ఆయన ఐగుప్తులో రాజమందిరంలో ఉన్నాడు కదా. హెబ్రీ 11 అంటుంది. ఒక్కసారి హెబ్రీ 11లో ఏమంటాడని, సకల విద్యలలో ప్రావీణ్యుడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసముడే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుకుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలనుకొనను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము జీవితంలో గమనిస్తే సకల విద్యలలో ప్రావీణుడైన వాడు, బాగా గమనించండి, దేవుని గురించిన విద్యకు అది సరితాగానే నేర్చుకున్నాడు. లోకములో ఉన్న భాగ్యము కన్నా దేవుని యొక్క భారము మంచిదని మోషే గ్రహించాడు. ఎవరు నేర్పించాడమ్మా? ఎవరు నేర్పించారు? అమ్మ నేర్పించింది, ఒక వ్యక్తి నేర్పించింది. పిల్లలు దేవుని గుడికి రారు. పిల్లలు దేవుని గుడికి రారు. లోకములో ఉన్న మహిళను గురించి నువ్వు మాట్లాడకపోతే, లోకములో ఉన్న భయంకరమైన జీవితాన్ని గురించి నువ్వు నీ పిల్లలతో మాట్లాడకపోతే, సంఘములో ఉన్న పవిత్రను వారు గుర్తించరు. మీరు ఎప్పుడు చూసినా నువ్వు మంచోని కావాలి, నువ్వు దేవుని బిడ్డ కావాలని అంటారు. నీ కొడుకు నీ కూతురు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఎప్పుడు దయ్యం బిడ్డనయ్యా? నేనేం చేస్తున్నా? బాగా ఆలోచించండి. జీవితంలో నీవు నేర్పించవలసింది ఏంటో తెలుసా? నీవు జీవితంలో లోకములో ఉన్న భయంకరమైన విషయాలను పిల్లలతో చర్చించాలి, నేర్పించాలి. మనం నేర్పించడానికి భయపడతాం. ఫ్రెండ్స్తో వాళ్ళు నేర్చుకుంటారు, ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకుంటారు. వారి జీవితంలో దానికి నీవు చెప్పని విషయాలు, బాగా గమనించండి, నీవు చెప్పని విషయాలు బయట లోకములో వారు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. నీవు లోకం గురించి అప్పుడే చెప్పింటే వారు బయటకు కూడా పోరమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 3 విషయాలు ఆమె దాచింది. నీ పిల్లలను దాచుతున్నావా? సాతాను చెర నుండి, సాతాను యొక్క చేతులలో నుండి, లోకంలో నుండి నీ పిల్లలను దాచుతున్నావా? దాచవలసిన సమయంలో దాచిందమ్మా. ఒకవేళ నీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, చేయి దాటిపోయారు, వేరే దేశాల్లో ఉన్నారంటే నువ్వు చేయవలసింది, నీకు దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు విలాప వాక్యములో దేవుడు చెప్పినట్టు రేగి మొదటి జామున లేచి నీ పిల్లల పేర్లు పెట్టి ప్రార్థన చేయి. వాళ్ళు పెద్దోళ్ళు అయిండొచ్చు, వాళ్ళకు 30 సంవత్సరాలు వచ్చిండొచ్చు, వాళ్ళకు 35 సంవత్సరాలు వచ్చిండొచ్చు, కానీ నీకైతే కొడుకే తల్లి. 3 నెలల కొడుకే. 3 నెలల కొడుకు సమయంలో నువ్వు దాచి నేర్పించలేనిది ఉంటే దేవుని సన్నిధానంలో ఒప్పుకో. అబీగయలు లాదిరి నీ కుమార్తె కొరకు వదులుకో. తప్పకుండా దేవుడు వారి జీవితాలు మారుస్తాడు. రెండవది నేర్పించు. ఏమని నేర్పించాలి? ఏది మంచో ఏది చెడో నేర్పించు. నీ జీవితంలో ఆమె నేర్పిందండి. ఆమె బయటకు వెళ్తేనే తన వాడెవడో పరాయి వాడెవడో తెలుసుకున్నాడండి. మంచేదో చెడోదో నేర్చుకున్నాడండి. జీవితంలో యొక్కబేద నేర్పించింది. మూడవది తన జీవితంలో ఆయాగా పిలువబడటానికి త్యాగం చేసింది, తల్లితనాన్ని త్యాగం చేసింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ కొడుకు నిన్ను రాని అని నరకానికి పోయేది ఇష్టమా? మా మమ్మీ క్వీన్, మా మమ్మీ అంత మంచి మమ్మీ లేదని నిన్ను పొగిడి లోకంలో నాశనం అయిపోయేది మంచిదా? నిన్ను పొగిడినప్పుడంతా వాడు అడిగిందంతా డబ్బులు ఇస్తావు, వాడు పోయి లోకంలో నాశనం అయిపోతున్నాడు. నిన్ను తిట్టుకొని పరలోకానికి రావడం మంచిదా? ఆలోచించు. ఈవెన్ ఇఫ్ చిల్డ్రన్ ఆర్, నీ జీవితంలో గమనించాలి, ఈవెన్ ఇఫ్ యువర్ చిల్డ్రన్ నాట్ లిజనింగ్ టు దెమ్, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి. దేవుడు తప్పకుండా మారుస్తాడమ్మా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు. ఎక్కడున్నాడమ్మా? పందులతో కూర్చున్నాడు. వాళ్ళ నాయన వాని కోసం ఎదురు చూడడం, ప్రార్థించడం స్టాప్ చేయలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు దేవుడు తప్పిపోయిన కుమారులో తండ్రిని గురించి మాట్లాడారో తెలుసా? ఆ దినాల్లో తల్లిని గురించి మాట్లాడితే అగేన్స్ట్ ద లా. తల్లి ఎదురు చూస్తుంది కొడుక్కుంటే ఎవరు నమ్మరు. అందుకే తప్పిపోయిన కుమారుడు అన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యువర్ సన్ విల్ రిటర్న్. పందులతో కూర్చున్న నీ కొడుకు వస్తాడు. 3 విషయాలు యొక్కబేద. మొదటిది దాచింది. నీ పిల్లలను రక్షణ అనే పెట్టలో దాచాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడమ్మా. ఆదికాండం 8లో దేవుడు నోవహును అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది నేర్పించు. లోకాన్ని గురించి నేర్పించు. ఇక్కడ ఈ జీవితాన్ని గురించి నేర్పించు. జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. మూడవది త్యాగం చేయడానికి రెడీగా ఉండు. యూ వాంట్ సమ్హౌ యువర్ సన్ టు బీ ఇన్ హెవెన్. అంతే. నీ కుమారుడు పరలోకానికి నీతో పాటు రావాలి, అంతే. ఏమన్నా త్యాగం చేయి.
నీ కుమారుడు నీతో పాటే పరలోకానికి రావాలి, త్యాగం చేయడానికి ఇష్టపడాలి. యొకోబేదు లాంటి జీవితాలు దేవుడు మనకి ఇవ్వాలని. యొకోబేదు అంటే నేను చెప్పడం మర్చిపోయినా, యొకోబేదు అంటే యెహోవాయే నాకు ఘనత, గాడ్ ఈజ్ మై హానర్. యొకోబేదు అంటే యెహోవాయే నాకు ఘనత కదా. ఎంత మంచి కుమార్తె, ఎంత మంచి తల్లమ్మ. ఒకరిని ప్రధాన యాజకునిగా చేసింది, కుమార్తె ప్రవక్తిని అయింది. భూలోకములో సాత్వికుడు, దేవుని ముఖాముఖిగా చూసిన దేవుని స్నేహితుడు లాంటి మోషే పుట్టలేదట. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో ఉంది. మన పిల్లల్ని మనం అలా తయారు చేయాలి. యూ హ్యావ్ ఎ ఛాన్స్, స్టిల్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. వారు ముసలోళ్ళు అయ్యారా, 30 సంవత్సరాలు వచ్చాయా, 40, డోంట్ వరీ. నేను ఐఎమ్ సజెస్టింగ్ యూ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ టుడే. విత్ ఇన్ 1 year దేర్ విల్ బీ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా నీకు వందనాలు. మరి ఒక సాయంకాలం నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోగలిగిన కృప మాకు ఇచ్చారు. యొకోబేతును బట్టి నీకు వందనాలు నాయనా. యెహోవాయే తనకు ఘనతయ్యా. మా జీవితాలలో మీరు తప్ప మాకు ఘనతే లేదయ్యా. మీరు లేకపోతే మేము శూన్యమయ్యా. మా జీవితాలలో యొకోబేతులా మంచి మనస్సు కలిగి, దాచవలసిన సమయంలో దాచి, నేర్పించవలసిన సమయంలో నేర్పించి, నా తండ్రి మరి త్యాగము చేయవలసిన సమయంలో త్యాగం చేయు మంచి హృదయాలను మాకు దయచేయమని, వచ్చిన వారిని వింటున్న వారిని దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.